మాస్టరు ఇలాంటి పాత్రలు చేయాలంటే ఏకైక నటుడు మా జూనియర్ ఎన్టీఆర్ గారు. వార్ 2 చిత్ర విడుదల సందర్భంగా ఈరోజు S2 థియేటర్ దగ్గర అభిమాన కోలాహలం ఆనందం ఉత్సాహంలో ఉన్నారు. వార్ 2 బ్లాక్ బాస్టర్ అయిన సందర్భంగా నందమూరిలో 2 రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. వార్ 2 బ్లాక్ బాస్టర్ అయిన దానివల్ల నందమూరి అభిమానులు ఇంకా చాలా బైక్ ర్యాలీలు ఆనందోత్సవాలు అన్నీ చేయగలుగుతున్నారు. ఈరోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం విడుదల సందర్భంగా ఈరోజు ఈ హంగామా చేయడం జరిగింది. అన్న దీంట్లో 1 నిమిషం 2 నిమిషాలు కాదు, అన్న ఎన్ని నిమిషాలు కనిపించినా మేము ఇట్లానే చేస్తాం. మా అన్న మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఈ మధ్య చాలా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ చాలా మంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్ళారు, బోల్తా పడ్డారు. మా అన్న మాత్రం హిట్ కొట్టబోతున్నాడు. బాలీవుడ్ లో అడుగు పెట్టాడు, ఇంకా విధ్వంసమే. ఇక్కడ ఎట్లా విధ్వంసం సృష్టించాడో బాలీవుడ్ లో కూడా అట్లానే చేయాలని అన్న శిఖర స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మా అన్న ఎప్పుడు నేను చెప్పేది ఒకే విషయం, మనం ఎప్పుడైనా సరే కాళ్ళ ఎగరేసుకొని తిరిగేలాగా నేను సినిమాలు చేస్తూ ఉంటానని చెప్పాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఇంచపరిచినా సరే మేము ఎప్పటికీ ఎన్టీఆర్ అభిమానంగా ఉండాలని మా అన్న కింద పడుతూ పైన పడుతూ ఎన్నో సాహసాలు చేస్తూ వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి వ్యక్తి మా ఎన్టీఆర్ అన్న. అట్లాగే కాకుండా ఎన్టీఆర్ అన్న తరపున మేము ఎన్నో చాలామందికి అన్నదానాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మాకు ఎంతోమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఇంకా దీనికన్నా బెటర్గా మేము ముందుకెళ్తూ ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటూ 10 మంది అన్నదానం చేస్తూ ఎన్టీఆర్ అన్నకి మేము ఎన్టీఆర్ అన్ని చూడాలని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అందరూ నమస్కారం. ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా చాలా విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా బ్రహ్మాండం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన థియేటర్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా ఇతర ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఇది ఒక పండుగ రోజు. ఈరోజు ఈ సినిమా యొక్క విజయవంతం కావడం కూడా అభిమానులందరికీ కూడా చాలా గర్వకారణం. ఇలాంటి సినిమాలు మరెన్నో కూడా ఎన్టీఆర్ గారు నటించి ప్రేక్షక అభిమానులందరూ